మీరు నేషనల్ హైవేస్ పైన టోల్స్ క్రాస్ చేసినప్పుడు డిస్ప్లేలో బ్లాక్ లిస్టెడ్ అని చూసుంటారు. ఎందుకంటే బ్యాలెన్స్ తక్కువై ఉండొచ్చు, లేదా కేవైసీ కంప్లీట్ అవ్వకపో ఉండొచ్చు, ఏమైనా వయోలేషన్స్ ఉండొచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా సేమ్ ఇలాంటి ఒక కాన్సెప్టే మీకు చెప్తా. మీ ఇన్సూరర్ ప్రతి ఇయర్ కొన్ని హాస్పిటల్స్ ని లిస్ట్ లో యాడ్ చేస్తూ ఉంటాడు, హోల్ ఇండియా వైడ్ గా. అందులో గనుక మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే మీ క్లెయిమ్ యాక్సెప్ట్ అవ్వకపోవచ్చు. మీరు అలాంటి హాస్పిటల్స్ వెళ్తే ఏమవుతుంది? ఆ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కి కవర్ ఉండదు. బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ లో క్యాష్లెస్ ఫెసిలిటీ యూస్ చేయలేరు, రియంబర్స్మెంట్ కూడా రాదు. ఇలాంటి హాస్పిటల్స్ ని బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ అంటారు. ఎందుకంటే అవి గతంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ ని మోసం చేసి ఉండొచ్చు. వాళ్ళు ఇన్ఫ్లేటెడ్ బిల్స్ ఇచ్చి ఉండొచ్చు, ఫేక్ ప్రొసీజర్స్ చేసి ఉండొచ్చు, లేదా అన్నెసరీ ట్రీట్మెంట్స్ ఇచ్చి ఉండొచ్చు. అందుకే ఇన్సూరర్స్ వాటిని వాళ్ళ బ్లాక్ లిస్ట్ లో పెడతారు. వేరు ఇన్సూరర్స్ కి వేరు లిస్టులు ఉంటాయి. ఇది ప్రతి ఇయర్ వాళ్ళ వెబ్సైట్ లో అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఫాస్టాగ్ వయోలేషన్ లాగే ఒక్కసారి బ్లాక్ లిస్ట్ అయితే మీ ట్రాన్సాక్షన్ వెంటనే రిజెక్ట్ అవుతుంది, ఇంకేం మాట్లాడడానికి కూడా ఉండదు. కానీ డిటోతో మీరు పాలసీ తీసుకుంటే సేఫ్ హాస్పిటల్స్ ఏంటో ఐడెంటిఫై చేయడానికి మేము హెల్ప్ చేస్తాం. డిటోతో ఫ్రీ 1-on-1 కాల్ బుక్ చేసుకోవడానికి ఈ ఛానల్ బయోలో లింక్ ఉంది, అక్కడ క్లిక్ చేసి మీ ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి.